నవీన్ రామ్ సింగ్ ఎంత ఫ్రాడ్ చేశాడు, సో ఏంటి అసలు అతని ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి అనేది ఇప్పటికీ చాలామంది బయటకి చెప్పేశారు. చాలా వీడియోస్ కూడా బయటకొచ్చేసాయి. ఎస్పెషల్లీ ఈ ఎస్ఎంఏ లిటిల్ కృష్ణ విషయంలో ఇంకొంతమంది వాయిస్ ఆఫ్ విజయనగరం అని చెప్పి ఈ మణికంఠ వ్లాగ్స్ అని వీళ్ళు కూడా బయటకొచ్చి మాట్లాడుతున్నారు. వీళ్ళు శుద్ధ పూసలా అంటే వీళ్ళు కూడా శుద్ధ పూసలు కాదు. ఈ మణికంఠ అనే అతను కూడా మామూలోడు కాదు అని చెప్పి తెలుస్తా ఉంది. అతను కొన్ని ప్రూఫ్‌లు బయట పెడుతున్నాడు గానీ, అతని గురించి వేరే వీడియోలో మాట్లాడుకుందాం. అతను ప్రూఫ్ ఒకటి బయట పెట్టాడు. బైక్ కొన్నానని. ఆ ప్రూఫ్ గురించి గట్టిగా మాట్లాడుకుందాం. నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో ఎక్స్‌క్లూజివ్‌గా నవీన్ రామ్ సింగ్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పటికి కూడా నవీన్ రామ్ సింగ్ బయటకొచ్చి కొన్ని వీడియోస్ పెడుతున్నాడు. దానికి లక్షల్లో లైకులు వస్తా ఉన్నాయి. మళ్ళీ సేమ్ సాడ్ బీజీఎమ్స్ వాటికి జనాలు వీటికి పడిపోతున్నారబ్బా సగమ. ఎమోషనల్ బీజీఎమ్స్‌కి. అంత ఎమోషనల్ బీజమ్స్ వెనక అసలు ఈ జరిగే వ్యాపారం ఏంటనేది మాట్లాడుకుందాం. కొన్ని క్వెషన్స్ ఉన్నాయి. ఆ క్వెషన్స్‌కి నవీన్ రామ్ సింగ్ ఆన్సర్ చెప్పాలి. వీడియోని లాస్ట్ వరకు చూడండి. మీ ఒపీనియన్ కూడా మీరు బలంగా కామెంట్ చేయండి. సో వీడియోని లైక్ చేసి చూడండి. ఎక్కువ మందికి రీచ్ అవుతది. వీటన్నిటిలో ఒక బాధాకరమైన విషయం ఒకటి ఉందబ్బా. అది తలుచుకుంటేనే చాలా బాధ అనిపిస్తుంది. దాని గురించి లాస్ట్‌లో మాట్లాడుకుందాం. ఫస్ట్ నవీన్ రామ్ సింగ్. ఇతను బయటకొచ్చి వరుసగా ఇప్పుడు 4, 5 వీడియోస్ చేశారు. నా మీద ఎలిగేషన్‌లు ఏస్తున్నారు. నా మీద ఇలాంటివి లేనిపోనివి మాటలు మాట్లాడుతున్నారు. నేను స్కామ్ చేశానని. కావాలంటే నా మీద పోలీస్ కేసు పెట్టొచ్చు కదా! ఎవరు పెట్టరు ఎందుకు అని అడుగుతున్నాడు కదా! సరే పోనీ వాళ్ళు పెట్టరు. నీ మీద ఇలా ఫాల్స్ ఎలిగేషన్‌లు ఏస్తున్నారు. నిన్ను ఇలా ఆపుతున్నారు. వేరే వాళ్ళకి సహాయం చేయకుండా అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు కదా! నువ్వు పెట్టు కేసు పోనీ. మేమందరం తప్పులు మాట్లాడుతున్నాం. మేము అన్ని ఫాల్స్ స్టేట్మెంట్లు ఇస్తున్నాం అని చెప్పి నువ్వెళ్ళి పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టు. నువ్వెందుకు పెట్టవో నేను చెప్తా. సెకండ్‌ది వాళ్ళ ఫాదర్ నీకు 50,00,000 రూపాయలు డబ్బులిచ్చాడు అని చెప్తున్నారు. నువ్వు తీసుకున్నావా లేదా? దానికి ఆన్సర్ చెప్పు. నువ్వు దానికి ఆన్సర్ చేయకుండా టాపిక్ డైవర్ట్ చేస్తున్నావు. మేము స్కిట్ చేశాము. ఆ ర్యాపిడోదంతా స్కిట్ అని నేనే అంటున్నాను. నువ్వు ర్యాపిడోది స్కిట్ చేశావు. దాన్ని ఎవరు తప్పు పట్టట్లేదు. ఎందుకంటే జనాల్లోకి ఒక విషయం వెళ్ళాలి అంటే డెఫినెట్లీ ఇలాంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ ఏదో ఒకటి ఉండాలి. సో దాన్ని ఎవ్వరు తప్పు పట్టట్లేదు. నువ్వు స్కిట్ చేసిన తర్వాత ఏదైతే వాళ్ళ ఫాదర్ దగ్గర డబ్బులు తీసుకున్నావు చూసావా? దాన్ని తప్పు పడుతున్నారు. నువ్వు తీసుకున్నావా లేదా 50,00,000? దానికి ఆన్సర్ చెప్పు. నువ్వు ఎంత కన్‌ఫ్యూజ్డ్ స్టేట్‌లో ఉన్నావో, నువ్వు ఎంత భయంలో ఉన్నావో, రేపొద్దున దొరికిపోతానన్న థాట్‌లో నువ్వు ఏం మాట్లాడుతావో నీకే అర్థం కావట్లేదు అనడానికి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే, నువ్వు మాట్లాడిన మాటలే. వేరే ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. ప్రూఫ్‌లన్నీ నువ్వే ఇస్తా ఉంటావు. దాంట్లో ఒకటేంటంటే, నువ్వు చెప్పిన మాటే. నేను వాళ్ళ ఫాదర్ దగ్గర ఇలాగ డబ్బులు మీకు వచ్చేసిన తర్వాత మీరు ల్యాండ్ అమ్మాలనుకున్నారు, మీ ఆస్తులు అమ్మాలనుకున్నారు కదా! అన్నీ డబ్బులు వచ్చేసాయి కదా! సో అట్‌లీస్ట్ ఒక ల్యాండ్ అయినా అమ్మి మీరు ఒక హార్ట్ పేషెంట్‌కి సర్జరీ చేపిచ్చాలి అని నేను అడిగాను కదా మిమ్మల్ని. అడిగాను. సో దానికోసం ఒక బాండ్ రాపిచ్చుకున్నాను అని నువ్వు అన్నావు. అంతవరతో ఆగిపోయి ఉంటే సరే మేబీ వాళ్ళ ఫాదరు ఇలాగా ఇల్లు అమ్మాల్సొస్తది, స్థలం అమ్మాల్సొస్తది కాబట్టి ఇలాంటి మాటలు ఏమన్నా మాట్లాడుతున్నాడేమో నీకు అగైనెస్ట్‌గా. సో వాళ్ళ ఫాదర్ కమర్షియల్‌గా ఆలోచిస్తున్నాడేమో వాళ్ళ బాబుకి న్యాయం అయిపోయిన తర్వాత, డబ్బులన్నీ వచ్చేసిన తర్వాత అని అనుకుందాం అని అనుకుంటే, కట్ చేస్తే ఒక్క సెకండ్ తర్వాత నువ్వేం మాట్లాడావు? మీ మీద నమ్మకం ఉంది కాబట్టి నా బాండ్ పేపర్ మీద అసలు సంతకమే పెట్టించుకోలేదన్నావు. అసలు నువ్వు ఆ బాండ్ పేపర్ మీద వాళ్ళ మీద నమ్మకం ఉండి నువ్వు సంతకమే పెట్టించుకోకపోతే అసలు ఇంకా బాండ్ పేపర్‌తో అవసరం ఏముంది ఇంకా? వాళ్ళ మీద నీకు అంత నమ్మకం ఉన్నప్పుడు బాండ్ పేపర్ అవసరం లేదు కదా! లేదు వాళ్ళ మీద నమ్మకం లేకే కదా నువ్వు బాండ్ పేపర్ రాపిచ్చుకుంది. మరి బాండ్ పేపర్ మీద రాపిచ్చుకున్నప్పుడు మరి సంతకం పెట్టించుకోవాలి కదా! ఏంటి కన్‌ఫ్యూజన్ ఏంటి? ఎందుకు ఇది? సో ఇప్పుడంతా బయటకొచ్చేసరికి వేరే రకంగా మాట్లాడుతున్నావా? నువ్వు హెల్ప్ చేయలేదని చెప్పట్లేదు. ఈ అబ్బాయి హెల్ప్ చేయలేదని చెప్పట్లేదండి. హెల్ప్ చేశాడు డెఫినెట్‌లీ. ఆ అబ్బాయికి 9,00,00,000 ఇచ్చాడు. ఇక్కడ ఏంటంటే ఆ 9,00,00,000 రూపాయలు ఆ అబ్బాయి టార్గెట్ కాదు. ఓకేనా? 9,00,00,000 వెనక ఉండే 50,00,000 అబ్బాయి టార్గెట్. ఒక్కసారిగా 9,00,00,000 తీసుకుంటే ఎలా? బంగారు బాతు స్టోరీ తెలుసా? ఒక్కొక్క గుడ్డొస్తూ ఉంటది లోపల నుంచి. అత్యాసపడి మొత్తం కోస్తే లోపల గుడ్లుంటాయనుకుంటే గుడ్లుండవు గదా! సో, ఆ స్టోరీలో ఆ అబ్బాయికి బాగా చిన్నప్పటి నుంచి విన్నట్టున్నాడు. సో, అందుకని ఒక్కొక్క బంగారు బాతుగుడ్డు తీసుకోవడానికే ఫిక్స్ అయినాడు మైండ్‌లో బ్లైండ్‌గా. సో, అందుకని ఒక్కొక్క ఎస్ఎంఏ పేషెంట్‌కి మాత్రమే 50,00,000, 60,00,000 అలా తీసుకుంటా ఉన్నాడనమాట. అలా తీసుకున్నాడు కాబట్టే ఇప్పుడు క్వెషన్స్‌కి ఆన్సర్ చేయట్లేదు. దీని గురించి సమాధానం చెప్పాలి. వీటితో పాటు అసలు నువ్వు స్టార్ట్ చేసిందే ఆ వైజాగ్‌లో ఒక గాంధీ వేషం వేసుకొని ఒక బాబు ఉంటాడు గదా! ఆ బాబుకి సపోర్ట్ చేస్తూ నువ్వు హైలైట్ అయ్యావు గదా! సో, మరి ఆ బాబుకి నువ్వు ఎంత డబ్బులిచ్చావు ఏంటి అనేది నువ్వు చెప్పాలి. ఆ బాబు బయటకొచ్చి నా పేరు చెప్పి డబ్బులు మొత్తం అతనే తిన్నాడు అని చెప్తున్నాడు. మొత్తం జరిగింది మా అమ్మగారు చనిపోయారు. నేను వైజాగ్ లో ఆర్కే బీచ్ లో గాంధీ హాస్ వేసుకుంటా బాత్రూమ్ దగ్గర ఉండేవాడినండి. ఆయన్ని నా ద్వారాగా ఫేమస్ అయ్యాడు. మమ్మల్ని ఫ్రాడ్, మీరు పెద్ద ఫ్రాడ్, మీ నాన్న ఒక తాగుపోతాడు, మీ నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడు, అది ఇదన్న ఫేక్ వీడియో పెట్టాడు.
టైంకి మా అమ్మగారు ఫేక్ వీడియో చూసి మా అమ్మగారు చనిపోయారు. అది కాకుండా హాస్పిటల్కి అయ్యింది 40,000 30,000. నవీన్ అన్ని అన్నాడు 4 లక్షలు అయింది హాస్పిటల్కి అది ఇది అని అన్నాడు. స్కూల్కి వెళ్తే మా తమ్ముళ్ళని మా చెల్లిని నన్ను బాగా మీ నాన్న ఫ్రాడ్ అంట, మీరు ఫ్రాడ్ అంట బాగా ఏడిపించారు. మమ్మల్ని మోసం చేశాడు. కానీ మా డబ్బులు మాకు వస్తాయో లేదో తెలియదు. మోసం జరిగింది, మా అమ్మగారు చనిపోయారు. ఆ బాబు అకౌంట్ లో పడే డబ్బులు మొత్తం నువ్వే తీసుకున్నావు. ఆ ఏటీఎం కార్డులన్నీ నీ దగ్గరే ఉన్నాయని ఆ బాబు అంటున్నాడు. నువ్వు ఆ ఏటీఎం కార్డు నువ్వు తీసుకోలేదని నువ్వు చెప్పగలుగుతావా? నువ్వు విత్డ్రా చేయలేదని నువ్వు చెప్పగలుగుతావా? ఆ స్టేట్మెంట్లన్నీ బయటకు తీసుకొచ్చి పెడితే ఈ డబ్బులు నేను డ్రా చేయలేదని నువ్వు చెప్తావా? అసలు ఆ బాబు గురించి మాట్లాడకుండా నువ్వు కేవలం చిన్న పిల్లల్ని మళ్ళీ అడ్డు పెడుతున్నావు. తీసుకొచ్చి ఆ గుండె ఆపరేషన్లు అంటున్నావు, పిల్లల్ని అడ్డు పెడతా ఉన్నావు ప్రతిసారి. నువ్వు కాకపోతే వేరే వాళ్ళు ఎవరైనా పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లు చేస్తారు. వేరే వాళ్ళకి అసలు రేపు పొద్దున ఇంకా జరగకుండా ఉంటుందంటే జరుగుద్ది డెఫినెట్లీ. నీ ద్వారా జరగదు. నిన్ను ఎవడు నమ్మడు ఇంకా. ఎందుకంటే నువ్వు ఎంత తప్పు చేసావు, ఎన్ని డబ్బులు వెనకేసుకున్నావు అనేది చాలా క్లియర్గా తెలిసిపోతా ఉంది కాబట్టి నిన్ను ఎవడు నమ్మడు. బట్ వేరే ఇన్ఫ్లుయెన్సర్లు వేరే బాబుకి ఎవరికైనా ఇబ్బందులుగా ఉంది అంటే సో డెఫినెట్లీ తెలుగు ప్రజలు సపోర్ట్ చేస్తారు ఖచ్చితంగా. నీ త్రూ చేయరేమో అంతే. అండ్ నెక్స్ట్ ఎవరైనా సపోర్ట్ చేస్తుంటే వాళ్ళ మీద ఫుల్ ఫోకస్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కరెక్ట్ చేస్తున్నారు, తప్పు చేస్తున్నారని వాళ్ళు కూడా భయం ఉంటుంది కాబట్టి పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లు సో ఇప్పుడు నువ్వేదైతే క్రెడిబిలిటీ పోగొట్టుకున్నావో రేపొద్దున వాళ్ళు కూడా క్రెడిబిలిటీ పోగొట్టుకోవడానికి రెడీగా ఉండరు కాబట్టి వాళ్ళు మంచి చేస్తారు. ఇప్పుడు నెక్స్ట్ ఈ బాబు దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ ఫాదరు హ్యాండిక్యాప్డ్, వాళ్ళ మదర్ చనిపోయారు. ఆ అబ్బాయి ఇప్పుడు అక్కడ ఉండట్లేదు, వైజాగ్లో రాజమండ్రి దగ్గర ఎక్కడ ఉంటున్నాడంట. ఆ డబ్బులు 40,000 ఆపరేషన్ హాస్పిటల్కి ఏదైతే 4 లక్షలు అయ్యాయని నువ్వు చెప్పావంట. వాళ్ళ పేరు మీద కలెక్ట్ చేసిన డబ్బులు వాళ్ళకి ఇవ్వకుండా నువ్వు నీ జల్సాలకి నువ్వు వాడుకున్నావు. దాన్ని నువ్వు ఎమోషనల్ బీజన్స్ ఎలివేషన్లు వేసుకొని వాళ్ళకేదో నువ్వు హెల్ప్ చేస్తున్నట్టుగా నువ్వు చేసావు. చిన్న వయసులో ఆ అబ్బాయి వాళ్ళ ఇంట్లో గడవడం కోసం ఆ అబ్బాయి ఆ గాంధీ తాత వేషం వేసుకుని నువ్వు గాంధీ తాతనే నువ్వు మోసం చేసావంటే నువ్వు మామూలు కాదయ్యా. నువ్వు నెక్స్ట్ చాలా ప్లాన్ చేస్తున్నట్టున్నావు. తార్లు, విల్లాలు, ఎక్కడెక్కడో వేరే వేరే చోట్ల ల్యాండ్లు అన్నీ ప్లాన్ చేసినట్టున్నావు. అవన్నీ వర్కౌట్ అవుతున్నట్లేదు నీకు. అందుకని ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నావు. నీ మొత్తం నువ్వు దొరికిపోయావు కదా, దొరికిపోయావా లేదా చెప్పు. బయటకు వచ్చే వీడియోస్ అన్నీ ఫేక్ వీడియోస్ అన్నీ వదులుతున్నావు. బయటకు వచ్చి మళ్ళీ ఎమోషనల్గా వదులుతున్నావు. పీఆర్ టీంని పెట్టుకున్నట్టున్నావు. నీ పీఆర్ టీం ఫుల్ ఆన్ యాక్టివ్లో ఉన్నట్టున్నారు. కిందకు వచ్చి బూతులు తిడుతూ ఉన్నారు. ఎవరు భయపడరా బూతులకి. బట్ నువ్వు చేసిన తప్పులు చాలానే ఉన్నాయి. వాటన్నిటికీ నువ్వు సమాధానం చెప్పాలి కదా. నువ్వు మణికంఠ బైక్ అమ్మాడు ఆ డబ్బులు వాళ్ళ ఫాదర్కి ఇచ్చానని చెప్పి అతను చెప్తున్నాడు. ఆ డబ్బులు కూడా నువ్వు తీసుకున్నావంటే వెనక్కి నువ్వు తీసుకున్నావా లేదా? అసలు మణికంఠ బైక్ అమ్మాడు లేదని నెక్స్ట్ అమ్మి డబ్బులు ఇస్తే ఆ డబ్బులు వెనక్కి తీసుకున్నావా చెప్పు. ఇప్పుడు ఈ రాయల్ మెక్ రమణ, ఈ పల్సర్ బైక్ వీళ్ళందరూ డబ్బులు ఇచ్చారు. బట్ ఆ డబ్బులు నా డబ్బులు అని చెప్పి నువ్వు వెనక్కి తీసుకున్నావు కదా. మరి నువ్వు దాని గురించి చెప్పవేంటి? వాళ్ళ ఫాదర్ చెప్పాడు బయటకు వచ్చి, ఒక ఎలిగేషన్ చేశాడు నీ మీద. నువ్వు దాని గురించి సమాధానం చెప్పవేంటి? అవును నేను తీసుకున్నాను, లేదు నేను తీసుకోలేదు, ఏదో ఒకటి చెప్పాలి కదా నువ్వు. అవి రాయల్ మెక్ రమణ అవే, నేను డబ్బులు తీసుకోలేదు అని చెప్పాలి కదా నువ్వు. అవేం చెప్పవేంటి? అవి చెప్పకుండా వేరేలాగా మాట్లాడతావేంటి? ఆ బాండ్ పేపర్ చూస్తే పిచ్చ కామెడీ వచ్చింది. అది ఏదో ఒకటి తీసుకొచ్చి పెట్టుకున్నావు, ఇది అదని. అంటే నీ మీద ఎవరైతే ఎలిగేషన్లు వేస్తున్నావో నువ్వు వాళ్ళ మీద నువ్వు ఎమోషనల్గా కొడుతున్నావు. వేరే పిల్లలను చూపించి ఎమోషనల్గా కొడుతున్నావు. ఇప్పుడు దాకా ఎమోషనల్గా కొట్టే కదా నువ్వు ఇన్ని డబ్బులు సంపాదించింది. నువ్వు తారు అమ్మేసినా, నీ ల్యాండ్ అమ్మేసినా, ఇంకోటి అమ్మేసినా అదంతా జస్ట్ ఏంటి? అసలు అమ్మేసావన్న గ్యారంటీ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత అమ్మేశావు, ఎంతకు అమ్మేశావు, ఏదైతే అమ్మేసి ఉంటావో ఆ ప్రాపర్టీస్, సో దానికి ఎంత డబ్బులు వచ్చాయి, వైట్లో ఎంత తీసుకున్నావు, బ్లాక్లో ఎంత తీసుకున్నావు, ఆ ట్రాన్సాక్షన్ మొత్తం 10 లక్షలు ఇచ్చానంటున్నావు. ఆ ఇల్లు అమ్మేసి ఆ తారు అమ్మేస్తే ఇల్లు అమ్మేస్తే ఆ ల్యాండ్ మొత్తం 10 లక్షలైనా వచ్చింది. సో మొత్తం ఎంత వచ్చింది, ఎంతమందికి ఇచ్చావు, అసలు నిజంగా అమ్మేసావా లేదా? అమ్మేయకపోతే మళ్ళీ ఇప్పుడు సేమ్ అదే తారులో ఎలా తిరుగుతున్నావు? మళ్ళీ కొత్తది కొనుక్కున్నావా? కొత్తది కొనుక్కోవడానికి డబ్బులు ఎలా వచ్చాయి? నీవెంత సంపాదిస్తున్నావు నెలకి? ఇప్పుడు నీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి? ఇంత డబ్బులు నువ్వు ఎలా వచ్చాయి? నువ్వు ఓన్లీ సేవలు ఇవే చేస్తూ ఉంటే నీ దగ్గర ఇంత డబ్బులు ఎలా వచ్చాయి? ఇప్పుడు నువ్వు ఉంటున్న ఇల్లు కట్టుకోవడానికి, లేకపోతే నువ్వు ఉంటున్న ఇంత తిరగడానికి, లగ్జరీ లైఫ్గా అనుభవించడానికి నీకు ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ నువ్వు ఆన్సర్ చేయాలి కదా. నువ్వు పిల్లల పేరు మీద డబ్బులు తీసేసుకుంటా ఉన్నావు. సో నువ్వు డబ్బులు తీసుకుంటున్నా కానీ పిల్లలకి ఆపరేషన్లు జరుగుతున్నాయి, పిల్లలకి ఇంజక్షన్లు వేపిస్తున్నారు కాబట్టి అందరు సైలెంట్గా ఉండాలి అని నువ్వు అనుకోవటం నీ మూర్ఖత్వం, నీ అమాయకత్వం. సంపాదించుకోవడానికి ఇదే మార్గం దొరికిందా? ఇంకేం మార్గాలు దొరకలేదా? సో ఈ మార్గంలో సంపాదించుకుంటే రేపొద్దున బయటకు వచ్చినా కూడా ఇప్పుడు నువ్వు ఎంత ధైర్యంగా బయటకు వచ్చి నా మీద కేసు పెట్టండి చూద్దాం అని అంటున్నావు. ఎందుకంటే కొన్ని ట్రాన్సాక్షన్లన్నీ నార్మల్ లిక్విడ్ క్యాష్లో జరిగి ఉంటుంది కాబట్టి వాళ్ళ దగ్గర వాటికి ప్రూఫ్లు ఉండవేమో కొన్నిటికి. అండ్ ఆన్లైన్లో ఇంపాక్ట్ గురి స్కానర్ పెట్టా కాబట్టి డబ్బులన్నీ దానికి వెళ్తున్నాయి కాబట్టి సో దానికి కూడా ఏం ఉండదు.
సో అందుకని నువ్వు చాలా ధైర్యంగా బయటకు వచ్చి మాట్లాడుతున్నావు. అందుకని నువ్వు చాలామంది ఇన్‌ఫ్లుయెన్సర్‌ల చేత కూడా చేతికి డబ్బులు ఇప్పించావు. అండ్ వాళ్ళు కూడా డబ్బులు ఇస్తే కొంచెం ఆ కంటెంట్ వచ్చుద్ది. మంచిగా మనం కూడా ఆ వీడియో చేసుకోవచ్చు కదా అని చెప్పి వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బులు వాళ్ళ పేరెంట్స్ దగ్గర వెనక్కి తీసుకున్నావు. అండ్ వాళ్ళ పేరెంట్స్ ఇచ్చేస్తారంటే ఇచ్చేస్తారు బరాబర్. ఎందుకంటే వాళ్ళకి ఇంపాక్ట్ గురువులో డబ్బులు పడుతున్నాయి కదా! వాళ్ళకి కావాల్సింది ఏంటి? వాళ్ళ కొడుకుకి ఇంజెక్షన్ కావాలి. సో దానికి సంబంధించి ఇంపాక్ట్ గురువులో నువ్వు ఎవ్రీ టైమ్ డబ్బులు చూపిస్తూనే ఉన్నావు. నువ్వు ఇంపాక్ట్ గురువులో డబ్బులు చూపిస్తున్నప్పుడు ఈ లిక్విడ్ క్యాష్‌ని వాళ్ళు నీ చేతిలో ఇస్తారు. అండ్ వాళ్ళు నువ్వు అడిగినప్పుడు ఆ లిక్విడ్ క్యాష్ నీ చేతికి ఇవ్వకపోతే నువ్వు ఆ మధ్యలో ఎక్కడ ఆల్ ఆఫ్ ద సడన్ ఆ ఫండ్ రైజ్ ఆపేస్తావేమోనని వాళ్ళకి ఒక భయం ఉంటది. సో డెఫినెట్‌లీ నువ్వు ఎంత చెప్తే వాళ్ళు అంత చేస్తా ఉంటారు. సో ఇప్పుడు ఎంత ఫండ్ రైజ్ అయిపోయింది కాబట్టి వాళ్ళ ఫాదర్ బయటకొచ్చి నిజాలు చెప్తున్నాడు. నువ్వు వాటిలన్నిటిలో ఒక్కదాన్ని కూడా నువ్వు డినై చేయట్లేదు ఇప్పటిదాకా. బయటకొచ్చి ఇది తప్పు, ఇది అబద్ధం నువ్వు చెప్పట్లా. నువ్వు కొత్తగా కొన్ని క్వెషన్స్ అడుగుతున్నావు గానీ వాళ్ళు ఆల్రెడీ అడిగిన దానికి నువ్వు ఆన్సర్ ఒక్కదానికి కూడా చెప్పట్లా. ఈ గాంధీ తాత విషయంలో అయితే నువ్వు చేసింది మరీ వరస్ట్ దాన్ వరస్ట్ అసలు. మామూలు విషయం కాదు అసలది. అసలు నీచంగా ఉంది అసలదైతే. అది చూస్తే నీ మొహాన కాండ్రించి ఉమ్మేస్తారు. ఇప్పటి వరకు నిన్ను ఎవరైతే ఫాలో అయి ఉన్నారో వాళ్ళందరూ నీ మొహాన కాండ్రించి ఉమ్మేస్తారు. నిజంగా. అండ్ మనం స్టార్టింగ్‌లో ఏదైతే అన్నానని చెప్పి చాలా బాధాకరమైన విషయం. నిజంగా అతను తారు అమ్మేయలేదు. లేకుంటే అది స్క్రిప్ట్, ఆ ల్యాండ్ అమ్మటము, ఆ తారు అమ్మటం ఇవన్నీ స్క్రిప్ట్ అయితే, ఆ డబ్బులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ అమ్మగారి చేత్తో ఇప్పించారు. మరి వాళ్ళ అమ్మగారికి కూడా తెలిసుంటది కదా! అదంతా స్క్రిప్ట్ అని. వాళ్ళ అమ్మగారు ఆ ల్యాండ్ అమ్మేయడానికి అంత ఈజీగా ఒప్పుకుంటారా? ఒప్పుకొని ఉంటారా? ఆ టైంలో వాళ్ళ అమ్మగారిని కూడా చాలామంది పొగిడారు. ఇప్పుడు అది నిజంగా స్క్రిప్ట్ అని తెలిస్తే మరి వాళ్ళ అమ్మగారి పరిస్థితి ఏంటి ఆలోచించండి. వాళ్ళ అమ్మగారు ట్రోల్ అవుతారా అవ్వరా? బరాబర్ ట్రోల్ అవుతారు. వాళ్ళ అమ్మగారు కూడా కల్ప్రిట్ అవుతారా అవ్వరా? బరాబర్ కల్ప్రిట్ అవుతారు వాళ్ళ అమ్మగారు కూడా. అంటే వాళ్ళ అక్క చేసింది, వాళ్ళ అమ్మగారు కూడా డ్రామాలు చేశారు అని చెప్పి రేపు పొద్దున్న తెలిస్తే ఎంత ట్రోల్‌కి గురవుతారు? ఆ! చెప్పండి. ఇప్పుడు ఈ ఒక్క పాయింట్ మీద మాట్లాడతా. నువ్వు ఈ తారు అమ్మావు, ల్యాండ్ అమ్మావు. వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి గదా! ఎవరికి అమ్మావు, ఏంటి, ఎంతకి అమ్మావు, ఏంటి, ఆ రిజిస్ట్రేషన్స్ ఎవ్రీథింగ్ ఉంటాయి గదా! అవన్నీ బయటకు చూపెట్టు నువ్వు. నువ్వే గదా అమ్మానని చాలా గట్టిగా బలంగా చెప్తున్నావు. చూపెట్టు. అది చూపెట్టు చాలు. నువ్వు జెన్యూన్ అని ఒప్పుకుంటా కాసేపు. ఆ! అండ్ వాళ్ళ ఫాదర్ నీకు 50,00,000 ఇచ్చాడా లేదా? అది కనీసం చెప్పు దానికి. ఎందుకు తీసుకున్నావు వాళ్ళ ఫాదర్ దగ్గర 50,00,000? నువ్వు నిజంగా చిన్న పిల్లోళ్ళకి సహాయం చేయాలనుకుంటున్నావు వితౌట్ సింగిల్ ఎన్‌పీ ఆశించకుండా అన్నప్పుడు వాళ్ళ ఫాదర్ దగ్గర నువ్వు 50,00,000 తీసుకున్నావా లేదా? చెప్పు. లేదు నేను పెయిడ్ ప్రమోషన్స్‌కి తీసుకున్నాను. వేరే ఇన్‌ఫ్లుయెన్సర్‌కి డబ్బులు ఇస్తే గాని వాళ్ళు కనీసం ఒక వీడియో కూడా పెట్టట్లేదు. అందుకని వాళ్ళ ఫాదర్ డబ్బులు తీసుకోవాల్సొచ్చింది అంటావా? ఎవరు డబ్బులు తీసుకున్నారు? ఏ ఇన్‌ఫ్లుయెన్సర్ డబ్బులు తీసుకొని ప్రమోట్ చేశాడు? వాళ్ళ బాబు గురించి. అది బయటకు చెప్పు నువ్వు. అప్పుడు నువ్వు తప్పు చేయలేదని నేను ఒప్పుకుంటా. వీటన్నిటికి నువ్వు సమాధానం చెప్పి అప్పుడు నువ్వు బయటకొచ్చి మాట్లాడు. లేదు నేను రోజుకొక వీడియో పెట్టుకుంటాను. ఎమోషనల్ బిజినెస్ చేసుకుంటా ఉంటాను. నేను ఇట్లాగా పిల్లల్ని అడ్డు పెట్టుకొని నేను డబ్బులు సంపాదించుకుంటాను అంటే సో అయిపోయింది నీ గేమ్ అయిపోయింది. నువ్వేదైతే ప్లాన్ చేసావో కోటేశ్వరుడు అయిపోదామని, అంబానీ పక్కన చేరిపోదామని నువ్వేవైతే ప్లాన్స్ చేసావో అవన్నీ అయిపోయినాయి మొత్తం. అంటే ఇప్పుడు ఆంధ్ర గవర్నమెంట్ గురించి కూడా నువ్వు మాట్లాడుతున్నావు. ఇప్పుడు గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వలేదు ఇప్పటివరకి. వన్స్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయిందనుకో, నువ్వు చేసిన తప్పులు మొత్తం ఇన్వెస్టిగేషన్ చేశారనుకో, నిన్ను తీసుకెళ్తారు, చెక్కుతారు. ఓకేనా? నిన్ను చెక్కుతారు. నువ్వు వాళ్ళ మీద రివర్స్ అయ్యావనుకో, వాళ్ళు నీ మీద కూడా రివర్స్ అవుతారు కదా! ఇప్పుడు అట్ ప్రెజెంట్ గవర్నమెంట్ దీంట్లోకి ఇన్వాల్వ్ అవ్వట్లేదు. సో, గవర్నమెంట్‌కి సంబంధించిన కొంతమంది పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరో ఒకళ్ళో ఇద్దరో మాట్లాడుతున్నట్టున్నారు. అది ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా మాట్లాడారనుకోండి, గవర్నమెంట్ నీ మీద ఫోకస్ పెట్టిందనుకో, గవర్నమెంట్ నీ మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం లేదు. అపోజిషన్ నీ మీద ఫోకస్ పెట్టినా కూడా గవర్నమెంట్‌కి తప్పదు. నీ గురించి పట్టించుకోవాల్సొస్తది. అప్పుడు పట్టించుకున్నారనుకో, నీ పరిస్థితి ఏంటని నువ్వే ఆలోచించుకోవాలి. అండ్ నువ్వు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? వీటన్నిటికి సమాధానాలు చెప్పిన తర్వాత అప్పుడు నువ్వెంతైతే డబ్బులు తీసుకున్నావో, ఆ డబ్బులన్నీ మళ్ళీ నువ్వు వెనక్కి తిరిగిచ్చి, నీ దగ్గర ఆల్రెడీ చాలా డబ్బులుంటాయి గదా! ఆ డబ్బులతోనే నువ్వు గుండె ఆపరేషన్‌లు ఏదో చేపిచ్చాలనుకుంటున్నావు గదా! ఫస్ట్ వాళ్ళకవి చేపిచ్చు. అండ్ స్పాన్సర్‌లు నన్ను నమ్ముతారా? ఇంక నన్ను నమ్ముతారా అని అంటున్నావు గదా! ఆ నమ్మకాన్ని పోగొట్టుకుందెవరు? నువ్వు కదా! సమాధానం చెప్పి అప్పుడు ఇంకేదైనా జేసుకో. జై హింద్.